ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ వైస్లైన్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మనకు స్టార్టింగ్ శాలరీని 3.5 లాక్ వరకు పర్ యానం శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు వైస్లైన్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి వెరీ రీసెంట్గా ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లొకేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టు గెస్ మీకు స్టార్టింగ్ శాలరీని 3.5 లాక్ పర్ యానం శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే పర్ మంత్కి వచ్చేసి మనకు 23,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇంటి నుండే మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెయిన్గా మీరు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, మేనేజింగ్ ఆపరేషనల్ టాస్క్, మేనేజింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, యూటిలైజింగ్ క్రిటికల్ స్కిల్స్ టు ఎన్షూర్ స్మూత్ ఆపరేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు వచ్చేసి డిఫరెంట్ మీకు టాస్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క టాస్క్ని అయితే మీరు మేనేజ్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకోండి గైస్, మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ప్రొఫిషియెంట్గా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మల్టిపుల్ టాస్క్ని హ్యాండిల్ చేసినట్టు కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సిమిలర్ రోల్ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా మీకు ఏమైనా ఇక అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీరు మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే సింపుల్గా మీరు ప్రొఫైల్ అయితే సెలెక్ట్ చేసుకునేసి సో మీకు రెజ్యూమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసేసి సబ్మిట్ చేసేసేయండి. గైస్ చూడండి మనకు వర్కింగ్ షిఫ్ట్స్ కనుక చూసుకున్నట్టయితే సో 3 PM to 12 AM వరకు కూడా మీరు షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే సో ఆ యొక్క కంపెనీకి మీకు అప్లికేషన్ ఫామ్ సెండ్ అయినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు సెల్ అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది
మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో, కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ గనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మీకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.